ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి ఎవరైనా మూవీస్కి వెళ్ళిన వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే మీకు మళ్ళీ వచ్చి రిటర్న్గా రీసెంట్గా బిగ్ బాస్లో దివి అనేసి ఒక అమ్మాయి హైలైట్ అయింది. సో ఆ అమ్మాయి చాలా మూవీస్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరల్లో దాదాపుగా చాలామంది ఫ్యాషన్ ఇష్టపడుతున్నారు. సో మీరేం చెప్తారు ఫ్యాషన్ గురించి? ఫ్యాషన్ గురించి చాలామంది ఫ్యాషన్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, బట్ ఫ్యాషన్ వేరు, మోడలింగ్ వేరు. సో దాదాపుగా ఏంటంటే అమ్మాయిలు అంటేనే మోడలింగ్లోకి రావాలన్నా మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా సో కమిట్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు, వద్దు అనుకుంటే వద్దు. ఒకవేళ ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో అది 100% ఫేక్ అవుతుంది, హరాస్మెంట్ కిందకి వస్తాయి. సో మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి ఎవరైనా మూవీస్కి వెళ్ళిన వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే మీరు మళ్ళీ వచ్చి రిటర్న్గా సార్ థ్యాంక్ యూ అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా? చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అంటే మనతోని కలిసి స్టార్ట్ చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు మన ఏజెన్సీ నుండి అంటే మన మిస్ తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు, మిస్టర్ తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే రీసెంట్గా బిగ్ బాస్లో దివి అనేసి ఒక అమ్మాయి హైలైట్ అయింది. సో అమ్మాయి చాలా మూవీస్ చేస్తూ ఉంది. అదేవిధంగా సంజన అన్నయ్య అనేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బిగ్ బాస్ 2లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది ఆ అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి అనిల్ రాథోడ్ అనేసి బిగ్ బాస్ ఓటీటీలో ఉండడం జరిగింది తను. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ అనేసి ఒక తను ఉన్నాడు, తను కూడా బిగ్ బాస్లోనే ఉన్నాడు. సో కొంతమంది సీరియల్స్లో ఉన్నారు, వాళ్ళ పేరు నాకు నేమ్ ఐడియా రావట్లేదు, కాకపోతే ఉన్న టచ్లో ఉన్నారు, సడన్గా రావట్లేదు. ఇంకా పర్టికులర్గా వస్తూనే ఉంటారు కాబట్టి చాలామందిని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. నేహా చౌదరి అనేసి ఒక అమ్మాయి యాంకర్ కూడా ఉంది, ఇది ఐపీఎల్కి యాంకరింగ్ చేస్తూ ఉంటారు స్టార్ స్పోర్ట్స్లో. సో ఆ అమ్మాయి కూడా స్టార్టింగ్ మన దగ్గర నుండే స్టార్ట్ అయింది అన్నట్టు, మిస్ తెలంగాణ నుండి స్టార్ట్ అయింది. చాలామంది ఉన్నారు, కాకపోతే పర్టికులర్గా టైం అనేసి అంటే చెప్పలేము. అది మోడల్స్ అయితే చాలామంది చాలా ఎండోర్స్మెంట్స్ కూడా చేశారు. విరాట్ కోహ్లీతోనే వర్క్ చేశారు, సచిన్తోనే వర్క్ చేశారు, టెండూల్కర్ గారితో. సో ఇట్లా చాలామంది పెద్ద పెద్ద స్టార్స్తోనే మన మోడల్స్ అయితే వర్క్ చేయడం జరిగింది. సో నేను కూడా రీసెంట్గా మన వివో మొబైల్కి యాడ్ చేయడం జరిగింది, అండ్ కిమ్స్ హాస్పిటల్కి వేయడం జరిగింది. అండ్ అను మై బేబీ అనేసి ఒక యాడ్ ఉంది, దానికి నేను పర్సనల్గా నేను మోడల్గా వర్క్ చేయడం జరిగింది దానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరల్లో దాదాపుగా చాలామంది ఫ్యాషన్ ఇష్టపడుతున్నారు. సో మీరేం చెప్తారు ఫ్యాషన్ గురించి? ఫ్యాషన్ గురించి చాలామంది ఫ్యాషన్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, బట్ ఫ్యాషన్ వేరు, మోడలింగ్ వేరు. ఫ్యాషన్ ఎవరైనా దే లవ్ ఫ్యాషన్, బట్ మోడలింగ్ అంటే మాత్రము కంపల్సరీ కొన్ని పారామీటర్స్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ కలర్, ఏజ్, జెండర్ దీంతో ఏది సంబంధం లేకుండా ఎవరైనా దీంట్లోకి రావచ్చు. సో కొంతమంది హైట్ పర్ఫెక్ట్గా ఉండి, బ్యూటీగా కొంచెం ఉండి, హెయిర్ స్టైల్ బాగుంటే వాళ్ళు ర్యాంప్ వాక్ మోడల్ అవ్వచ్చు. ఒకవేళ షార్ట్గా ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటాము అంటే వాళ్ళని కమర్షియల్ మోడల్స్ అంటాము. అంటే హోర్డింగ్స్లలో, పేపర్స్లలో యాడ్స్ వస్తాయి కదా, సో వాళ్ళని అట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ ఏం పెరుగుతూ ఉందంటే పార్ట్స్ మోడలింగ్ అయిపోయింది. కొంతమంది ఓన్లీ హెయిర్ బాగుంటేనే వాళ్ళని చూస్ చేసుకుంటా ఉన్నారు హెయిర్ కోసము. కొంతమంది హ్యాండ్స్ కోసము హ్యాండ్ మోడలింగ్ ఉంటుంది, లెగ్స్, నీస్, ఇలా టీత్, స్మైల్ మోడలింగ్ అనేసి. సో ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో చాలా బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో మోడల్ అంటే ఓన్లీ హైటే, ఫిగరే ఉండాలి అనే రూల్ ఏం కాకుండా సో ఎనీవన్ కెన్ డూ, ఎవరికైనా, గర్ల్స్కైనా బాయ్స్కైనా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు దేనికి ఫిట్ అవుతారని ముందే తెలుసుకుంటే బెస్ట్ అది. బట్ నేను ప్రతి ఒక్కరిని ర్యాంప్ మోడల్ అవ్వాలి అనుకుంటే అది చాలా కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్క ర్యాంప్ మోడల్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, హైట్, వెయిట్, ఫిగర్ అనేసి ఉంటుంది కాబట్టి విటల్ స్టాట్స్ అని. సో వాటికి పర్ఫెక్ట్ మనం సెట్ అవుతాము అనుకుంటే ఒక మంచి కమర్షియల్ మోడల్ అవ్వచ్చు, దానివల్ల మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇండస్ట్రీలో ప్రజెంట్ అవుతాయి. సో మోడలింగ్లో చాలా రకాలు ఉంటాయి. సో అంటే కొంతమంది సాంప్రదాయ పద్ధతిలో ఎంచుకుంటారు శారీస్కి, కొంతమంది బిగ్నీ అన్నట్టు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. అంటే వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వచ్చేస్తారా? యాక్చువల్గా వాళ్ళు మన ఏజెన్సీలో వచ్చి ఫస్ట్ ఎవరైతే ఆస్పైరింగ్ మోడల్స్ ఉంటారో వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఒక ప్రొఫైల్ని ఫిలప్ చేయమని చెప్తామన్నట్టు. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఏ పార్ట్లో ఉన్నారు. కొంతమంది ట్రెడిషనల్ వేలోనే వెళ్ళాలి అనుకుంటారు బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే తనకున్న మెంటాలిటీ అలాంటిది కావచ్చు. కొంతమంది కంప్లీట్ అల్ట్రా మోడల్ హై ఫ్యాషన్కి వెళ్ళాలి అనేసి అనుకుంటారు. సో వాళ్ళకి ఇది అది అని ఏం లేకుండా ఎలాంటి ఆఫర్ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఏమో వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే చేస్తారు. సో ఇక్కడ మనం ఏ మోడలింగ్ ఏజెన్సీ అయినా, ఏ షో డైరెక్టర్ అయినా,
ఏ ఫ్యాషన్ షోలో అయినా ఎవరిని ఫోర్స్ చేయరు. వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని స్కిప్ చేయవచ్చు. సో అది మోడల్ చాయిస్ ఉంటుంది అంతే తప్ప ఏ ఏజెన్సీ అయినా ఎవరైనా ఫోర్స్ చేశారంటే అది ఫేక్ అయి ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని హెరాస్ చేసినట్టే ఉంటుంది. సో ప్రతి ఒక్క మోడల్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఏది డూస్ అండ్ డోంట్స్. వాళ్ళు ఏది వేయాలనుకుంటే అది వేయచ్చు, వద్దు అనుకుంటే వద్దు. ఒకవేళ ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో అది 100% ఫేక్ అవుతుంది, హరాస్మెంట్ కిందకి వస్తాయి. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది, అంటే నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఓకే. సో వంశీ గారు అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుండి ఇండస్ట్రీనే అనుకోవచ్చు. సో దాదాపుగా ఏంటంటే అమ్మాయిలు అంటేనే అంటే ఐ మీన్ ఈ ఫ్యాషన్లోకి రావాలన్నా, మోడలింగ్లోకి రావాలన్నా, మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళగానే ముందుగా మనకు వినిపించేది సో కమిట్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అది బాయ్స్ కూడా ఉంటుందని చెప్పారు ఇందులో. అది ఎంతవరకు నిజం అసలు? అంటే అది పర్సనల్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళే చెప్పగలుగుతూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్ అండ్ సినిమా ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీలోనే కాకుండా ఎవ్రీవేర్ ఇది కమిట్మెంట్ అనేది ఉన్నది. సో దానికి ఎవరేం చేయలేరు, ఇంకా సిచ్యువేషన్స్ బట్టే అవుతాయి. మనం చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్లో మనం చూసాం, రెగ్యులర్గా మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక పొలిటీషియన్ ఒక వాళ్ళ సబార్డినేట్ని కమిట్మెంట్ అడిగే ఛాన్స్ చూసినాము. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మనం ఇలాంటి ఇష్యూస్ చూసినాము, మూవీ ఇండస్ట్రీలో చూసినాము, ఫ్యాషన్లో ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచం, నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఇది ఉంది. అది ఆపోజిట్ పర్సన్ ఎలా డిపెండ్ అయ్యి ఎలా దాన్ని తీసుకుంటారో అనే దాన్ని బట్టి ఉంటుంది, అంటే రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటాయి. సో దాన్ని మనం తెలివిగా యూజ్ చేసుకొని పక్కకు జరగడమా, లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంటుందో వాళ్ళ మనస్తత్వాన్ని ఎవరిని మనం అయితే జడ్జి చేయలేం. సో నాకు తెలిసి ఇక్కడ ఒక్క దగ్గరనే ఉన్నది అన్నట్టు కాబట్టి, కాకపోతే ఇక్కడ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ జరిగినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మందికి ఫోకస్ అవుతుంది. బట్ అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది, అదే ఒక పొలిటికల్ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, చాలా న్యూస్లలో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడనే ఉన్నది అని కాదు, ఇక్కడ ఏంటి అంటే హైలైట్ అయ్యే పీపుల్ ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఆ న్యూస్. సో దాంట్లో అదర్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది, బట్ అది ఎక్కువ మందికి రీచ్ కాదు. సో ఇక్కడ ఎవరైతే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో అది వాళ్ళు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు రియాక్ట్ అయ్యారు అనేది ఎవరికి ఏం తెలియదు, అది ఇద్దరు పర్సన్స్ మధ్యనే తెలుస్తుంది. సో అంటే అమ్మాయిలకి ఇబ్బంది అనేది పక్కన పెడితే ఇందులో అబ్బాయిలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇందులో చాలా వరకు తేడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారని చెప్పేసి విన్నాము. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అంటే చాలా టైమ్స్ ఇలాంటి ఇష్యూస్ షేర్ చేసుకొని ఉన్నారు చాలా మంది మేల్ మోడల్స్. బట్ అది చాలా తక్కువనే ఉంటుంది పర్సంటేజ్ అయితే. ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది ఇంకా ఇది రిటర్న్ ఆఫర్ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది. ఓకే. అసలు మోడలింగ్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి అసలు? అంటే హైట్ అయినా కావచ్చు, కలర్ అయినా కావచ్చు, హెయిర్ స్టైల్ అయినా కావచ్చు, అసలు డిఫరెంట్ ఎలా ప్రిపేర్ అంటే ఇప్పుడు ఒక మంచి ర్యాంప్ వాక్ మోడల్ అవ్వాలి అనుకుంటే సో 100% వాళ్ళు మంచి హైట్ అనేది ఉండాలి, మంచి ఫిగర్ అనేది ఉండాలి, మంచి లుక్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉండాలి. సో బేసికల్గా ఇది బాయ్స్కి అయితే 5.7 నుండి ఉంటుంది మన ఇండియాలో హైట్ మినిమం. గర్ల్స్కి అయితే 5.3, 5.2 నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే బేసికల్గా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ర్యాంప్ వాక్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో అంతకంటే షార్ట్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం కమర్షియల్ మోడల్స్ అయిపోవచ్చు, అంటే హోర్డింగ్స్లలో, పేపర్స్లలో, మ్యాగజైన్స్లలో, ఒక జ్యువెలరీ షూట్ కానీ ఇట్లాంటి వాటికి అయిపోవచ్చు. సో ఇప్పుడు మోడల్స్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేసి అనుకుంటే మనము ఒక మీలాగా ఒక యాంకర్ కావచ్చు, ఒక మీడియాలో ఒక వెబ్ సిరీస్లో హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఒక సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, మూవీలో హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అండ్ ఒక ప్రెజెంటర్ అవ్వచ్చు, ఒక న్యూస్ రీడర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా ఓటీటీసీలు రావడం జరిగింది ఇది మన ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో. సో ప్రతి ఒక్కళ్ళు వెబ్ సిరీస్ మీద పడ్డప్పుడు చాలా ప్లేస్లలో క్యాస్టింగ్ సమస్య అనేది జరుగుతుంది, అంటే చాలా తక్కువ మంది అవైలబిలిటీ ఉంటా ఉంది. సో ఈ ఫ్యాషన్ నుండి మోడలింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఏంటి అంటే ఇక్కడ టర్నప్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ప్రతి ఒక్కళ్ళకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే ఎంతమంది వస్తున్నా వాళ్ళకైతే డిమాండ్ అయితే ఉంది, మోడల్స్కి ఆర్టిస్టులకి అయితే మంచి డిమాండ్ ఉంది. బికాజ్ ఆఫ్ ఓటీటీ వల్ల రెగ్యులర్గా షూట్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అయితే జరుగుతూ ఉన్నది ఇప్పుడు, అంటే లాస్ట్ ఒక 5 years కంటే ఇప్పుడున్న మోడల్స్కి అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి.
సో వీళ్ళు ఎలాంటి డైట్స్ తీసుకోవాలి మోడలింగ్ చేసే డైట్స్ అంటే పర్టికులర్ ఇప్పుడు అది చెప్పలేము, బట్ మన దగ్గరికి వచ్చి క్లాస్లో జాయిన్ అయినప్పుడు మాత్రం వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం డైట్ అనేది వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ఇస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ డైట్ కాకుండా స్కిన్ కేర్, హెయిర్ కేర్, అంటే ఫ్యాషనబుల్ ఎలా ఉండాలి, స్టైలిష్గా ఎలా ఉండాలి, ఇవన్నీ సజెషన్స్ మన కోర్సులో పార్ట్లో ఉంటుంది అన్నట్టు. సో కంపల్సరీ ప్రతి ఒక్క మోడల్కి అకార్డింగ్ టు దేర్ ఫిజిక్ వాళ్ళకు ఒక డైట్ అనేది మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన న్యూట్రిషన్తో. సో మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఎవరైనా భయపడి స్టేజ్ మీదకి వెళ్ళి నేను చెయ్యలేను అని వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా మోడల్స్? అంత సీన్ అయితే ఏం జరగదు, ఎందుకంటే మన 3 months కోర్స్ ఉంటుంది కాబట్టి మనం బిఫోర్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తాము 100% వాళ్ళని. ఎందుకంటే ఒక షోలో కంపల్సరీ ఒక మీడియా ఉంటుంది, ప్రెస్ ఉంటుంది, అదేవిధంగా పక్కన ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ ఉండొచ్చు, లేకపోతే బయ్యర్స్ ఉండొచ్చు, సెల్లర్స్ ఉండొచ్చు, డిజైనర్స్ ఉండొచ్చు, మేకప్ ఆర్టిస్టులు ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండొచ్చు, చాలామంది డిఫరెంట్ పీపుల్ వస్తారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదర్స్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్. సో వీళ్ళ ర్యాంప్ వాక్ వెళ్ళే ముందే మనం ఆల్రెడీ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. బిఫోర్ దట్ గోయింగ్ టు ద ర్యాంప్ వాక్ అంటే అందరికీ ప్రజెంట్ చేసే ముందే మనము ఒక 2-3 days ముందే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అప్పుడే వీళ్ళు ఎవరైతే భయపడే సిచ్యువేషన్లో ఉన్న మోడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోతాయి, వాళ్ళు ర్యాంప్ మీద వాక్ చేయగలుగుతారా చెయ్యరా అనేది ఆ సిచ్యువేషన్, ఆ థీమ్ని ప్రకారం మనకు తెలిసిపోతుంది. సో అప్పుడే మనం వాళ్ళని సైడ్కి జరిపేసి న్యూ మోడల్ని మళ్ళీ పెట్టేస్తాం దాంట్లో. ఆ స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత ఎవరు కూడా వాక్ చేయకుండా ఉండలేరు. అంటే ప్రతి ఒక్కళ్ళకి దే లవ్ ర్యాంప్ సింప్లీ. ర్యాంప్ మీద వాక్ చేయాలనే ఫీలింగే ఉంటే తప్ప ఎవరు కూడా దాన్ని చూసి భయపడే సిచ్యువేషన్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ర్యాంప్ని వాళ్ళు లవ్ చేస్తారు కాబట్టి మన దగ్గరికి వస్తారు. సో ఇంక అది అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు అంటే దానికి అర్థమే ఉండదు. సో ఈ వాక్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదంటే, ఎండ్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుంది, కపుల్స్ ఎంట్రీ ఎలా ఉంటుంది, సో డిజైనర్తో ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా, అది ఎలా చెప్తారు మీరు ట్రైనింగ్? సో అంటే మన ట్రైనింగ్లో వచ్చేసి 45 daysలో కంపల్సరీ సింగిల్ వాక్ ఎలా చేయాలి, కపుల్ వాక్ ఎలా చేయాలి, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఎలా వాక్ చేయాలి, వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఎలా వాక్ చేయాలి, ఒక సెలబ్రిటీతో వాక్ చేస్తున్నప్పుడు ఎలా వాక్ చేయాలి, టర్నింగ్ ఎలా ఉండాలి, ఎంత టైంలో టర్న్ అవ్వాలి, ఎగ్జిట్ ఎలా ఉండాలి, సో ఎంట్రీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ ఏదైతే వెయిటింగ్ టైం ఉంటుందో ఆ వెయిటింగ్ టైం ఎంత టైం ఉండాలి. అండ్ ఆ ర్యాంప్ వాక్ ఒక మోడల్కి 40 seconds ఉంటుంది. ఆ 40 seconds లోపే తను అంటే చనిపోతాడు అన్నట్టు. అంటే ఒక మోడల్కి ఉండే లైఫ్ 40 seconds అన్నట్టు. 40 seconds లోపే తను పర్ఫామ్ చేసి చూపించాలి. తను ఏదైతే ప్రొడక్ట్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాడో 100% దాన్ని వెల్ డిజర్వ్డ్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సెల్లర్స్ అవ్వచ్చు, బయర్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే టెలికాస్ట్ అయ్యేది తను ఎలా ప్రజెంట్ చేశాడనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది